మళ్ళీ ప్రాణం పోసుకున్న ఋతుపవనాలు తెలంగాణలో దంచి కొట్టుతున్న వానలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎండలు భరించలేక విసిగిపోయారా? ఉదయం నుంచి సాయంత్రం వరకు మండిపోతున్న ఎండలు, రాత్రైనా తగ్గని ఉక్కపోత, వర్షాకాలంలో కూడా వేసవిని తలపిస్తున్న వాతావరణం. రైతుల నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ ఒకటే ప్రశ్న అడుగుతూ ఉన్నారు. అసలు ఋతుపవనాలు ఎక్కడికి పోయాయి? ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం లభించేలా కనిపిస్తోంది. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు మళ్ళీ చురుగ్గా మారే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ వ్యవస్థ కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలో వర్షాలు మళ్ళీ ఊపందుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే ఈసారి ఎక్కడ భారీ వర్షాలు కురుస్తాయి? ఏ జిల్లాలు ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలి? రైతులకు ఇది ఎంతవరకు శుభవార్త? వర్షపాతం లోటు భర్తీ అవుతుందా, లేక మరోసారి నిరాశేనా? ఈ వీడియోలో ఒక్కో అంశాన్ని పూర్తిగా విశ్లేషిస్తూ తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరిలో ఈ వర్షాలు వ్యవసాయం, తాగునీటి నిల్వలు, విద్యుత్ ఉత్పత్తి, ద్రవ్యోల్బణంపై ఎలా ప్రభావం చూపే అవకాశం ఉందో కూడా చర్చించుకోబోతున్నాం. గత కొన్ని వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో కనిపించిన వాతావరణం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. క్యాలెండర్ ప్రకారం వర్షాకాలం నడుస్తున్న వాస్తవ పరిస్థితి మాత్రం వేసవిని గుర్తు చేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, గాలిలో తేమ పెరగడం, వర్షాలు లేకపోవడం వల్ల ఉక్కపోత మరింత పెరగడం జరిగింది. ముఖ్యంగా రైతులు విత్తనాలు వేసిన తర్వాత వర్షాలు తగ్గిపోవడం ఆందోళన కలిగించింది. ఎందుకంటే ఖరీఫ్ పంటలకు జూలై నెల అత్యంత కీలకమైంది. ఈ సమయంలో నేలలో తగినంత తేమ లేకపోతే మొలకలు, పంట పెరుగుదల రెండింటిపైన ప్రభావం పడుతుంది. అందుకే ప్రతి వాతావరణ బులెటిన్ కోసం రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడన వ్యవస్థపై అందరి దృష్టి ఉంది. సాధారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పుడు అది బలపడితే దిశను బట్టి తూర్పు, మధ్య, దక్షిణ భారత రాష్ట్రాల్లో వర్షపాతం మారుతూ ఉంటుంది. ఈసారి కూడా ఒక వాతావరణ వ్యవస్థ చురుగ్గా మారడంతో ఋతుపవనాలు మళ్లీ ఊతం లభించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. వర్షం పడుతుంది అని చెప్పడం కంటే ప్రతి గ్రామంలో ఒకే స్థాయిలో వర్షం పడుతుందని చెప్పడం అంటే ప్రతి గ్రామంలో ఒకే స్థాయిలో వర్షం పడుతుందని కాదు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు మాత్రమే నమోదవుతాయి. వాతావరణ వ్యవస్థల స్వభావం అలాంటిదే. ఒకే రాష్ట్రంలో కూడా ప్రాంతాల వారీగా పరిస్థితులు మారవచ్చు. అందుకే జిల్లా వారీగా స్థానిక వాతావరణ హెచ్చరికలను కూడా గమనించడం చాలా ముఖ్యం. కొద్ది రోజులుగా ఋతుపవనాలు బలహీనపడడంతో తెలంగాణ అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపించింది. దీనివల్ల వ్యవసాయ కార్యకలాపాలపై ప్రభావం పడింది. రైతులు నీటి కోసం బోర్లపై ఆధారపడవలసి పరిస్థితి వచ్చింది. చెరువులు, చిన్న నీటి వనరులు కూడా ఆశించినంతగా నిండలేదు. ఇప్పుడు వర్షాలు మళ్ళీ మొదలైతే ఈ పరిస్థితిలో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. అయితే వర్షాలు ఒకేసారి అతిగా కురిస్తే మరో సమస్య కూడా ఉంటుంది. ఇప్పటికే విత్తిన పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావచ్చు. కాబట్టి మితమైన, విస్తృతమైన వర్షాల వ్యవసాయానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రజల జీవనశైలిపై దీని ప్రభావం గురించి మాట్లాడుకుందాం. గత వారం రోజులుగా అనేక ఇళ్లలో మళ్ళీ కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. వర్షాలు కురిస్తే ఉష్ణోగ్రతలు తగ్గి ఉక్కపోత నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. అయితే వర్షాల సమయంలో మెరుపులు, ఈదురుగాలులు, చెట్లు కూలడం, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారుల విషయానికి వస్తే సముద్రంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉన్నప్పుడు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి. బలమైన గాలులు, ఎత్తేనాలలు, అల్పపీడన ప్రభావం వంటి కారణాల వల్ల సముద్రంలోకి వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేసినప్పుడు వారిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు వర్షాలు పెరిగితే ఆర్థిక వ్యవస్థపై కూడా మంచి ప్రభావం కనిపించే అవకాశం ఉంది. మంచి వర్షాలు పడితే వ్యవసాయ ఉత్పత్తి మెరుగుపడుతుంది. కూరగాయలు, ధాన్యం, ఇతర పంటల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో ఇది ఆహార ధరలపై కూడా ప్రభావం చూపవచ్చు. అలాగే రిజర్వాయర్లు నిండితే తాగునీటి సమస్య కొంతవరకు తగ్గుతుంది. జల విద్యుత్ ఉత్పత్తికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే ఒక మంచి వర్షాకాలం కేవలం రైతులకు మాత్రమే కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో కీలకం. అయితే వాతావరణ అంచనాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఒక వ్యవస్థ బలపడే విధానం, ఒక దిశ, వేగం వంటి అంశాలపై వర్షపాతం ఆధారపడి ఉంటుంది. అందువల్ల ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే నిర్ధారణ లేని పోస్టుల కంటే అధికారిక వాతావరణ శాఖ సూచనలను అనుసరించడం మంచిది. భారత వాతావరణ శాఖ సమయానుకూలంగా బులెటిన్లు విడుదల చేస్తూ ఉంటుంది. తాజా పరిస్థితులకు అనుగుణంగా హెచ్చరికల్ని కూడా మారవచ్చు.
మొత్తంగా చూస్తే గత కొద్ది రోజులుగా బలహీనంగా ఉన్న రుతుపవనాలకు మళ్ళీ ఊతం లభించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం తెలుగు రాష్ట్రాల్లో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. అలాగే వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు కూడా కొంత ఆశను కలిగిస్తోంది. కానీ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. మీరున్న ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయా లేక ఇంకా ఎండలే కొనసాగుతూ ఉన్నాయా? మీ జిల్లా పేరు కామెంట్లు తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి వాతావరణ విశ్లేషణలు, రైతులకు ఉపయోగపడే సమాచారం, ప్రకృతి విపత్తులపై ముందస్తు అవగాహన వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.